ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ బుద్ధి ఏంటి ఇలా తయారైంది? అసలు నీ ఉద్దేశం ఏంటి? అన్నయ్య, ముహూర్తం అయిపోతుంది. ముందా 3 ముళ్ళు వేయని, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఏంటి, నేను ఇంత మాట్లాడినా నేను ఇంకా ఈ పెళ్లిని ఒప్పుకుంటాననే అనుకుంటున్నావా? దీన్ని చంపనైనా చంపుతాను, కానీ చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకోను. డాడీ ప్లీజ్, రాజేష్ ని పెళ్లి చేసుకుని ఇక నుంచి బుద్ధిగా ఉంటాను. నీ బుద్ధి గురించి నాకు చెప్పకే. అది కాదు డాడ్. పదో పదో. డాడీ, అన్నయ్య, అన్నయ్య, డాడీ, అన్నయ్య. ఇలా అయ్యిందేంటండి? ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. కనకం గారు, కనీసం వేళ్ల పిల్లలన్నా జరిపించేయండి. ఒకటి పోయినా ఇంకొకటి దక్కుతుంది. పంతులు గారు, మంత్రాలు చదవండి, వీళ్ళైనా తాళి కడతారు. అలాగేనమ్మా, కూర్చోండి ఆయన. శ్రావణి, వీడియోలో ఈ పార్ట్ డిలీట్ చేసేసి ఇది ఎడిట్ చేసి ఛానల్స్కి ఇచ్చేద్దాం. ప్రజల్లో మంచి పేరుకి అది చాలు మనకి. అయ్యా, మంగళసూత్రం కట్టండి. ఓం మాంగళ్యం తంతు నానేనా. ఆపండి. మళ్ళీ ఎవరమ్మా? మీరంతా ఎవరు? ఎందుకు పెళ్లి ఆపమంటున్నారు? ఎవరమా చెప్పండ్రా. ఎవరం మేము? మా అత్తయ్య, నా పెళ్ళం. పెళ్ళాలా? పెళ్ళమే. వీడు నాకు అల్లుడు. నా ఒక్కగానొక్క బిడ్డని నమ్మి నీ చేతుల్లో పెడితే ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? నా కూతురికి అన్యాయం చేయాలని చూస్తావా? చెమడాలు ఒలుస్తారా బిడ్డ? చెప్పడం కాదంటీ, ఒలి చేయాలి. వీళ్ళని తేవడానికే నా తెలివి ఎంతో వాడి తేవాల్సి వచ్చింది. ఇదారా నీ తెలివి? ఇరిగించావు కదరా, యునో. కొట్టబాకే తల్లి, నీకు దండం పెడతా, చచ్చిపోతా. చచ్చిపో, చచ్చిపో. నేనుండగా నీకు ఇంకో అమ్మాయి కావాల్సి వచ్చిందా? చచ్చిపోరా, చచ్చిపో. ఇది మాకు వచ్చిన ఆలోచన కాదు. మరెవరికి వచ్చిందిరా? మరెవరి పెళ్లి చేసుకోమని చెప్పారు? ఎవరు? అదిగో అతనే. ఎరా, మా కూతుళ్ళు బతికుండగా వీళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? ఆహా, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. ఇదంతా నిజం పెళ్లి కాదు, ఉత్తది పెళ్ళే. ఇదంతా ఉత్తితి పెళ్ళే. తాగడా డబ్బులు ఇస్తానంటే సరే ఒప్పుకున్నాం. విన్నారా? అంత అంత డూబు డూబు. ఏమి లేదు, ఏమి లేదు. మరి నీకు డూపుందా? దేనికమ్మా? దెబ్బలు తట్టుకుంటావా అని. నన్ను కొడతారా? డౌటారా? కొట్టండి. చెత్త ఐడియాలు ఇచ్చి. డూప్ పెళ్ళి అంటే డూప్ పెళ్ళి. టీవీలో చూపించేది డూప్ పెళ్ళి అయిపోతారా? ఆహా, ఇంకో రేవు పెట్టమంటావేంటి?
మాకు తెలియదు అనుకున్నావా? మా కలెక్టర్ అమ్మ మాకు అంతా చెప్పిందిరా. ఏమ్మా, మళ్ళీ ఎలక్షన్లో నిలబడి ఎట్లాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు? పైగా దగ్గరుండి జరిపిస్తున్నావా? ఛీ! ఏమ్మా, నాకు నిజంగా ఇదంతా తెలీదు. మిమ్మల్ని ఎవరిలే నమ్మేది? మా అక్షరమ్మనే మేము నమ్ముతాం. అమ్మా అక్షరమ్మ, మీకు రుణపడి ఉంటామమ్మా. మా పిల్లల జీవితాలు కాపాడారు. అది నా బాధ్యత అండి. మీకిక్కడ ఏం అన్యాయం జరగలేదు కదా, సంతోషంగా వెళ్ళండి. పదండ్రా పదండి. మళ్ళీ ఇలాంటి చెత్తడి పదండి. ఏంటి కనకం గారు ఇలా అయిపోయింది? నువ్వే చేశావు. నువ్వు చేసింది మాత్రం నిజాయితీగా ఉందా? ఇది నాకు నిజంగా తెలీదు. అది మాకు తెలీదు, కానీ ఇప్పుడు తెలిసిందైతే నిజమే కదా. సామూహిక వివాహాలు చేసి కోట్లు దండుకుందాం అనుకున్నావు. ఒక్క పెళ్ళైనా అయిందా? చేసేది ఒక మంచిగా చేయాలి, ఏదో ఒక తాళిని తెంచి కాదు. నన్ను అతిథిగా పిలిస్తే నేను తల ఊపుకుంటూ వచ్చేస్తానని ఎలా అనుకున్నారు కనకం గారు? ఆ వివాహాల బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలొచ్చే ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరు? వాళ్ళకింతకు ముందు పెళ్ళయిందా కాలేదా? అయ్యుంటే విడాకులు తీసుకున్నారా లేదా? ఇవన్నీ ఎంక్వైరీ చేయకుండా యాజ్ ఎ కలెక్టర్ గా ఒక బాధ్యత గల పదవిలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ని ఎలా వస్తారనుకున్నారు? చిట్టా అంతా తెప్పించా, మీ చీటీ ఇలా చింపించా. ఇలా మీకు కావాలనేనా ఇంటికొచ్చి మరీ పెళ్లికి పిలిచారు? దీన్నే అంటారనుకుంటా పడుకున్న సింహాన్ని లేపి తన్నించుకోవడం అంటే. అవును, బాగా తిన్నారు. చూడు రాజేష్, ఇప్పుడు కూడా నీ మంచి గురించే చెప్తున్నాం. నీ వాళ్ళం మేము, వీళ్ళు కాదు. అసలు మీ అమ్మగారిని చంపిన శృతితో పెళ్లికి నువ్వు అసలు ఎలా ఒప్పుకున్నావు? వీళ్ళందరూ శృతికి సపోర్ట్ చేసేవాళ్ళు, నీ నాశనాన్ని కోరుకునేవాళ్ళు. అది గుర్తు పెట్టుకో రాజేష్. మేం నీకు వ్యతిరేకం కాదు, అయినా నువ్వు మాకు శత్రువువి కాదు. నువ్వెప్పటికీ మా ఫ్యామిలీ మెంబర్వి. మమ్మల్నే నువ్వు నమ్మాలి, అది నువ్వు అర్థం చేసుకో. ఏమండి, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.